శుభవార్త కొత్త పథకానికి శ్రీకారం. సో, మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81.35 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు సార్థక్ పీడీఎస్ అనే నూతన పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా సాంకేతికతను జోడించి రేషన్ పంపిణీని రియల్ టైంలో పర్యవేక్షించబోతూ ఉన్నారు. అయితే సార్థక్ పీడీఎస్ పథకం ఆమోదించిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పథకానికి గురించి కీలక వివరాలు అయితే వెల్లడించారు. ప్రధానంగా రేషన్ బియ్యం మరియు ఇతర ఆహార ధాన్యాలు పక్కదారి పట్టకుండా చూడటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 25,530 కోట్లు ప్రకటించింది. అయితే వచ్చే 5 ఏళ్ల పాటు ఈ నిధులు పంపిణీ వ్యవస్థను అయితే ఆధునీకరించడానికి ఉపయోగిస్తారన్నమాట. అయితే ముఖ్యంగా రేషన్ కార్డుదారులోని రియల్ టైం మానిటరింగ్, బయోమెట్రిక్ ధృవీకరణ అయితే ఉంటాయి. గోదాముల నుండి చౌక ధరల దుకాణాల వరకు ధాన్యం ఎలా వెళ్తుంది, ఎంతమందికి పంపిణీ అయిందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా అప్లికేషన్ అయితే తీసుకురానున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా ఆధార్ లేదా బయోమెట్రిక్ మరింత బలోపేతం చేస్తారు. దీనివల్ల నకిలీ కార్డులకు అయితే చెక్ పడుతుంది. ఇక రేషన్ కార్డుల నిర్వహణ, కొత్త దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. రేషన్ రవాణా, గిడ్డంగుల నిర్వహణ మరియు రేషన్ డీలర్ల మార్జిన్ వంటి ఖర్చులను కూడా ఈ పథకం ద్వారా క్లియర్గా తెలుస్తుంది. తద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. సో, రేషన్ కార్డుల నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు తీసుకోవడానికి కూడా ఈ పథకం అయితే బాగుంటుందన్నమాట. ఇక అక్రమ రేషన్ కార్డుదారులకు చెక్ పెట్టేందుకు కేంద్రం అయితే ఈ నిర్ణయం తీసుకొచ్చింది. సో, ఇది చెప్పాలంటే మొత్తం మీద అర్హులకు మంచిది, అనర్హులకు అయితే చెడ్డదన్నమాట. ఎందుకంటే అర్హులకు కొత్త రేషన్ కార్డులు రావడానికి అవకాశం ఉంటుంది, అనర్హులకు ఉన్న రేషన్ కార్డులు పోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.